నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఫిబ్రవరి మంత్ గురించి కనుక మాట్లాడుకోవాలి అని అంటే న్యూమరాలజీ అసలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు అసలు ఏం చెప్తోంది? సో ఈరోజు మనము ఫిబ్రవరిలో పుట్టిన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, గుణగణాలు ఎలా ఉంటాయి. సో ఫిబ్రవరి అంటే 2వ నెల, 2 అంటే చంద్ర ప్రభావం. సో ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళకి చంద్ర ప్రభావం వల్ల 64 కళల్లో మంచి ప్రావీణ్యం ఉంటుంది. సో చాలా మంచి స్కిల్స్, నాలెడ్జ్, ప్రశాంతమైన లైఫ్ కోరుకునేలాంటి మనుషులుగా, అంటే కామ్, ప్లెజెంట్, నవ్వుతూ ఉండేవాళ్ళు, అందరినీ నవ్వించేవాళ్ళు మ్యాక్సిమం ఫిబ్రవరి నెలలో పుడతారు. సో ఫిబ్రవరిలో నెలలో పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని మళ్ళీ సబ్జెక్టులోకి వెళ్దాము. సో ఫిబ్రవరిలో పుట్టిన కొంతమంది గొప్ప వ్యక్తుల పేర్లు తలుచుకొని సబ్జెక్టులోకి వెళ్దాం. జాకీ షరఫ్ ఫిబ్రవరి 1, దినేష్ లాల్ యాదవ్ ఫిబ్రవరి 2, ఈయన భోజ్పురి ఫిలిం సూపర్ స్టార్. ఈయన ఊర్మిళ మంటోడ్కర్ ఫిబ్రవరి 4. సో అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కొడుకు, ఫిబ్రవరి 5. మొరార్జీ దేశాయ్ 29th ఫిబ్రవరి. జగపతి బాబు 12th ఫిబ్రవరి. బ్రహ్మానందం 1st ఫిబ్రవరి. జయలలిత 24th ఫిబ్రవరి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 28th ఫిబ్రవరి. కేసీఆర్ గారు 17th ఫిబ్రవరి. ధనుష్ 25th ఫిబ్రవరి. మధుబాల 14th ఫిబ్రవరి. సరోజినీ నాయుడు 13th ఫిబ్రవరి. సో ఇక్కడ డేట్స్ 1 to 28 యూజువల్గా ఫిబ్రవరిలో, లీప్ ఇయర్ 4 ఏళ్ళకి ఒకసారి 29th వస్తుంది. సో ఈ 1 to 28 కామన్గా వచ్చే డేట్స్ అన్నీ కూడా చాలా చాలా లక్కీ. సో ఈ ఫిబ్రవరిలో 1వ తేదీ నుంచి 28th వరకు పుట్టిన అందరూ కూడా అదృష్టవంతులు. అందరికీ ఈక్వల్ పవర్ ఆఫ్ లక్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అన్లెస్ పేరు రాంగ్గా ఉంటే తప్ప. పేర్లో నంబర్స్ బాగుంటే ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి మంచి విజయం ఉంటుంది. సో ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు, పాజిటివ్గా ఉంటారు. సో మన అనుకునే వాళ్ళతో హ్యాపీ మూమెంట్స్ ఎలా స్పెండ్ చేస్తామో, మన అనుకునే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా అలాగే వాళ్ళని ఆదుకోవాలని వీళ్ళు మనసులో ఎప్పుడూ ఉంటుంది. సో ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఇది తప్పు, ఇది రాంగ్ అని నిలదీసే గుణం కూడా ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఈ గుణం వల్ల చాలామందితో వీళ్ళు విరోధాలు కూడా తెచ్చుకుంటారు. అంటే మంచి మనసుతో ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పడం వల్ల కొంతమంది విరోధులు కూడా అవుతారు. వీళ్ళు బేసిక్గా ఎక్కడున్నా కూడా అందరితో సరదాగా గడుపుతుంటారు. పక్కన అందరినీ కూడా కడుపు ఉబ్బించేలా నవ్విస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన కనబడితేనే నవ్వు వచ్చేస్తుంది. సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద బాగా శ్రద్ధ. టీచర్ ఏదైనా చెప్పితే దాంట్లో డౌట్లు వీళ్ళకి వస్తే ఖచ్చితంగా వీళ్ళు చాలామంది పిల్లలు డౌట్ వస్తే గమ్మున ఉంటారు. డౌట్స్ అడిగే గుణం ఉన్నవాళ్ళు, ఆ డౌట్స్ క్లారిఫై చేసుకునేవాళ్ళు మెజారిటీ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళుగా ఉంటారు. సో వీళ్ళు డౌట్స్ ఉంటే మనసులో పెట్టుకొని అలాగే ఉండరు, డౌట్స్ అడుగుతారు. సో వీళ్ళు 7th 8th 9th వచ్చే టీచర్లో కూడా బాగా చదువుకొని పోకపోతే ఇబ్బందులు వచ్చేస్తాయి. సబ్జెక్ట్ బాగా చదువుకొని పోవాల్సి వస్తుంది. సో ఏదైనా సరే డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవడం వీళ్ళ క్వాలిటీ. దీనివల్ల వీళ్ళు సబ్జెక్ట్లో బాగా రాణిస్తారు, మంచి మార్కులు పొందుతారు. వీళ్ళు బేసిక్గా ఫ్యామిలీకి ఎక్కువ రిలేటెడ్గా ఉంటారు, తల్లిదండ్రులకి ఎక్కువ విలువిస్తారు. వీళ్ళు ప్రేమించిన వాళ్ళు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళని కానీ ఎక్కువగా నమ్ముతారు, వాళ్ళకి చాలా టైం కేటాయిస్తారు. సో వీళ్ళని ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళని మీకు అమెరికాలో జాబ్ ఇస్తాము, మీరు ఒక్కరే పోవాలి, ఫ్యామిలీ వదిలేసి మీకు 3 4 5 జీతం ఇస్తామన్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు ఫ్యామిలీతో ఉండడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. డబ్బుల కన్నా కుటుంబానికి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు. సో బేసిక్గా తీసుకుంటే ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు. కొట్లాట్లు ఉన్న దగ్గర వీళ్ళు ఉండరు, కొట్లాట్లకి యూజువల్గా వీళ్ళు కొట్లాట్లకి పోరు. సో ఎవరితో కొట్లాట్లు ఉన్న ప్లేస్లో కూడా వీళ్ళు అవాయిడ్ చేస్తారు. ఆ ప్లేస్లో ఎందుకు రచ్చలు వస్తాయని
అవాయిడ్ చేస్తారు. బట్ ఎవరన్నా కావాలని వచ్చి వీళ్ళని కొట్లాట్లకు పిలిచి వీళ్ళతో రాంగ్గా బిహేవ్ చేసినప్పుడు, వీళ్ళు రివర్స్ అయ్యి తిరుక్కున్నప్పుడు ఆ కొట్లాడికి వచ్చినప్పుడు పారిపోవాల్సిందే. ఎంతటి బలవంతుడైనా ఓడిపోవాల్సిందే. సో వీళ్ళు సాఫ్ట్గా ఉండగలరు, సందర్భాలు వచ్చినప్పుడు స్ట్రాంగ్ అయ్యి ఎదిరించగల గుణాలు కూడా ఉంటాయి. సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి డబ్బు సంపాదించేది చాలా సులువు. వీళ్ళు వర్క్ చేసేటప్పుడు అందరిలా కాకుండా డిఫరెంట్గా వర్క్ చేస్తారు. వర్క్ చేయకముందే చాలా ఆలోచిస్తారు ఎలా చేయాలంటే. స్టార్టింగ్ కొంచెం స్లో ఉంటారు, బట్ వర్క్లో దిగాక డిఫరెంట్గా వర్క్ చేసి ఆ వర్క్లో ఎవరు తప్పులు పట్టలేని విధంగా, అంటే యూనిక్ స్టైల్ ఆఫ్ వర్కింగ్, ఏ వర్క్ చేసినా వీళ్ళు డిఫరెంట్గా చేస్తారు. బాసుల దగ్గర షబాష్ అనిపించుకుంటారు. అండ్ వీళ్ళు అందరు సలహాలు తీసుకుంటారు, ఫ్రెండ్స్ అట్లా, బట్ బేసిక్గా వాళ్ళ ఏది నచ్చింది అదే చేస్తారు. అదే వీళ్ళు ఎవరినైనా రోల్ మోడల్గా, గురువులుగా ఎవరినైనా భావిస్తే వాళ్ళ గురువుల అడుగుజాడల్లో నడవాలని అనుకుంటారు. ఆ గురువు లాంటి వ్యక్తులు వీళ్ళకి సలహా ఇస్తే తప్పకుండా ఆ సలహాని ఫాలో అవుతారు. సో యూజువల్గా ఫిబ్రవరిలో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సన్నగా మోడరేట్గా ఉంటారు. 90% థిన్ ఆర్ మోడరేట్. లావుగా ఉండే వ్యక్తులు చాలా చాలా హెరిటరీగా వంశపారంగా వస్తే తప్ప వీళ్ళు 90% సన్నగా, అందంగా అండ్ నాజుగ్గానే ఉంటారు. అండ్ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వీళ్ళు ఎంతమందిలో ఉన్నా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు, అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంటారు. వీళ్ళలో ఉన్న లోపం ఏమంటే ఇతరుల రహస్యాలు వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి సర్కిల్ ఎక్కువ. సో దాచుకోలేరు, అది ఎవరికో ఒకరికి చెప్పేస్తుంటారు. కాబట్టి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి మన రహస్యాలు చెప్పుకోకూడదు. బట్ ఫిబ్రవరిలో పుట్టిన ఫ్రెండ్, మనకు ఒక ఫ్రెండ్ ఉంటే లైఫ్ లాంగ్ వాళ్ళని వదులుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇవ్వడానికన్నా రెడీ. ఫ్రెండ్కి ఆపద వస్తే ఎంత దూరమన్నా వస్తారు. సో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళని మనం వదులుకోకూడదు. వీళ్ళు ఫ్రెండ్స్తో బాగుంటారు, ఫ్యామిలీతో ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక రిలేషన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఫిబ్రవరి పుట్టిన వాళ్ళు. వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. ఫ్యామిలీ రిలేషన్స్కి ఎక్కువ. వైఫ్తో కొట్లాట్లు వచ్చినా కూడా కూర్చొని మంచిగా ఎక్కడెక్కడ తప్పు జరిగింది, నా తప్పులేంటి అన్నీ ఓపెన్గా మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేసుకుంటారు. ప్రాబ్లం నానబెట్టుకోరు. అండ్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నిజాయితీగా నేను ఈ తప్పు చేశాను, సారీ అని చెప్తారు. బేసిక్గా వీళ్ళు చాలా న్యాయంగా, ధర్మంగా ఉండాలనుకుంటారు. మిస్టేక్స్ డూ హ్యాపెన్. మిస్టేక్స్ అయినప్పుడు నా వల్ల ఈ తప్పు అయ్యిందని చెప్పే గొప్ప గుణం ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకు ఉంది. సో ఫిబ్రవరిలో పుట్టుంటే మీరు చాలా లక్కీ. బట్ ఈ లక్ని వాళ్ళ లైఫ్ లాంగ్ పొందాలంటే పేరు రూపంలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అప్పుడు ప్రతిసారి పిలిచే కొందికి ఆ లక్ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక నెలలో పుడితే సరిపోదు, ఫిబ్రవరి నెలలో దానికి మ్యాచింగ్గా నేమ్ బాగుండాలి. సో ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు, మంత్కి మ్యాచింగ్గా ఉంటుందో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. సో నేమ్ పవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి ఒక చంద్రకాంతామణి మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో ఇస్తే చాలా లక్ ఉంటుంది. వీళ్ళకి లైట్ కలర్స్ బాగుంటాయి. ఎక్కువ లక్కీ వైట్, క్రీమ్, యాష్ కలర్స్ వీళ్ళకి లక్నిస్తాయి. సో లక్కీ నంబర్ 2. అండ్ వీళ్ళు యూజువల్గా మంచి పొజిషన్స్, టాప్ పొజిషన్స్కి వెళ్తారు. నంబర్ 2 అయినా కూడా వీళ్ళు నంబర్ 1గానే ఉంటారు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు 2 సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేశారు. 17th పుట్టారు. సో ఫిబ్రవరి అంటే 2, ఆయన పుట్టిన 17 అంటే 8, 2 కలిస్తే 1, ఒక కంప్లీట్ జీవితం. నంబర్ 1 పర్సన్ క్వాలిటీస్ అన్నమాట. సో ఇక్కడ మంత్ చూసుకొని డేట్ చూసుకుంటే ఆ పేర్లో సంఖ్య మ్యాచ్ అయితే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. సో మీ పిల్లలకి మంచి పేరు ఇవ్వండి, ముద్దు పేర్లతో పిలవకండి. ముద్దు పేర్ల వల్ల నెగిటివ్ జరిగే ఆస్కారం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫిబ్రవరిలో మీ పిల్లవాడు పుట్టి ఉండి సఫర్ అవుతుంటే
అసలు అతని పేరులో బలం ఎంత చెక్ చేయించుకోండి. బలం తక్కువ ఉంటే పేరు మార్చను, ఆ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు అసలు మన పేరులో ప్రాబ్లం ఉందా లేదా, రాంగ్ నంబర్స్ ఏంటి? సో రాంగ్ నంబర్స్ 12 నంబర్స్. ఈ 10 నంబర్స్ కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. 1, 6 వస్తే హెల్త్ ప్రాబ్లం, అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. 6, 3 అంటే ధ్వంసం. 6 అంటే రాక్షసు, 3 అంటే దేవతలు. ఒకే పేరులో 6, 3 అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, కాపురం పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. సో బ్యాడ్ నంబర్స్ 12 నంబర్స్. ఫస్ట్ బ్యాడ్ నంబర్ 12 ముందుకెళ్తారు, ఎంతవరకన్నా ముందుకెళ్తారు, బట్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు 12లో ఉన్నారు, మీకు 24, 25 ఇయర్స్, రివర్స్ అవుతారంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా, కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు. కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 34 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పినానంటే అది 100% సత్యం. అండ్ నేను డాక్టర్గా 7 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను. నా భార్య కూడా డాక్టరే. నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాలజీ కన్నా 10 టైమ్స్ ఎక్కువ. మా నాన్నగారు బలవంతంతో వచ్చా. ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా. నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు. లేకుంటే ఐ కెన్ ఎర్న్ 100 టైమ్స్ మోర్ యాజ్ ఎ డాక్టర్. సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను. చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు. నేను చెప్పింది కూడా ఈయన పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. బ్యాడ్ లక్ పెరుగుతూనే ఉంటుంది కదా. సో 12 నంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్. 13ని డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, సడన్ కొలాప్స్ నంబర్. 18ని డైవర్స్ నంబర్. 19 సడన్ డెత్ నంబర్. ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు, నేను కింగ్ అని అంటుంటారు. 19 నంబర్లో సావిత్రి, సిల్క్ స్మిత, హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు. మళ్ళీ 45 ఇయర్స్కి శ్రీహరి, 37కి సిల్క్ స్మిత, 40కి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు. 27 అప్ అండ్ డౌన్, పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్. 27 సడన్ డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తమైన లైఫ్. 48 ఈజ్ ఈక్వల్ టు 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో, ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ 64. ఈ 12 నంబర్సే బ్యాడ్. 88 నంబర్స్ మంచివి. బట్ మీకు ఏ నంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం. మెడికల్ షాపులో 100 మాత్రలు ఉన్నాయి, ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు. షుగర్ ఉన్నోడికి షుగర్ మాత్రమే వేసుకోవాలి, కరెక్ట్ మాత్ర. మెట్ఫార్మిన్, గ్లైకోమెట్. తప్పు మాత్రం వేసుకుంటే పని చేయదు, డైనిల్ వేసుకుంటే పని చేయదు. సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి, సంఖ్య ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, నా దగ్గర కొలత ఉంది. నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్. కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, మా బ్రదర్స్ ఆన్సర్ చేస్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్కి, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి ఏ నంబర్కైనా ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంతమందికి 5 మందికి నంబర్స్కి పెట్టద్దండి. ఇంతమంది కూడా మీ డీటెయిల్స్, మీ పుట్టుక, మీ రహస్యాలు చూడకూడదు. ఒక నంబర్కే పెట్టండి. చాలామంది ఆ నంబర్కి, ఈ నంబర్కి, ఆ నంబర్కి, అన్ని నంబర్లు పెట్టి అన్ని నంబర్కి కాల్స్ చేస్తున్నారు. ఇది దోషాలను ఇస్తుంది.
ఇది పేరు కాదండి, మీ జీవితం. సో మీరు వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ లోపల, కొంతమందికి 10 మినిట్స్కి, కొంతమంది 20 మినిట్స్కి, కొంతమంది 30 మినిట్స్కి, కొంతమంది 1 అవర్కి, మ్యాక్సిమం టైం 24 అవర్స్ రిప్లైలు వస్తాయి. మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు, యు ఆర్ లక్కీ, మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, నేను సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను, ఆ నంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా ఓపిక ఉంటే. సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని, చాలా బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు. బాగలేదో లేదో చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి. దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి, ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది మాకు పాప పుట్టింది, బాబు పుట్టాడు, పేరు పెట్టండి. సో చిన్నపిల్లలకి ఇలా వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు. నేను ఈ పేరు అనుకుంటున్నానని మీరు 5 పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు మృత్యు నంబర్ అని చెప్పలేను. సో చిన్నపిల్లలకి బిలో 7 ఇయర్స్ వాట్సాప్ చేయకండి. స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేనే ఒక 10-12 పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపించడం జరుగుతుంది. సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను, ఫోన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకున్న 34 ఏళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను. రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి, ఎవరో ఒకరిని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు. దీనివల్ల 100% రాంగ్ రిజల్ట్స్. ఎందుకంటే నాకు వచ్చే 152 షీట్లు రోజు చూస్తున్నాను, అన్ని రాంగ్ కరెక్షన్సే అండి. దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి. మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది మణికొండలోనే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో మీరు మణికొండకు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.